ఇప్పుడు లోకంలో ఏమైపోయిందంటే పతంజలి యోగ సూత్రాలు, లేకపోతే సాధన, ఉపాసన, లేకపోతే జపాల వల్ల వచ్చేటటువంటి సిద్ధులు, ఇటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మోక్షాన్నివ్వవు. చాలామంది కొన్ని మంత్రాలని ఉపదేశించుకొని జపం చేస్తూ ఉంటారు. సరే, బాగుంది. ఇంకొంతమంది ఉపాసన చేస్తారు, సాధన చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, అవన్నీ చేస్తారు, కరెక్టే. వాటి వల్ల నీకు కొన్ని శక్తులు వస్తాయి, అంటే సిద్ధి లభిస్తుంది. నువ్వు దివ్య దృష్టితో అక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. అదేవిధంగా నీ సూక్ష్మ శరీరంతో నువ్వు బయటికి శరీరాన్ని వదిలి పరకాయ ప్రవేశం చేస్తావు. ఇటువంటి సిద్ధులు ఉంటాయి. చేతిలోనే విభూదిని సృష్టించడం, ఏది పడితే అది మనిష్టం. కొన్ని శక్తులు వస్తాయండి. ఆత్మజ్ఞానానికి కేవలం శక్తి ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అతనికి ఉండేటటువంటి శక్తి ఏం చేస్తాడు? ప్రయోగిస్తాడు 10 మంది మీద. ఆ 10 మంది ఏం చేస్తారు? అమ్మో, ఈయన దేవుడు, ఈయన మహానుభావుడు అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోతారు. 10 మంది కాస్త 100 అవుతారు, 100 కాస్త 1000 అవుతారు, 1000 కాస్త 1,00,000 అవుతారు. అయిపోయా. ఈ శక్తులకే లొంగిపోతారే గాని జ్ఞానానికి ఎవడు లొంగిపోడు. అతనికి ఏదో కష్టం ఉంది. ఈ కష్టాన్ని ఆయన తన యొక్క సాధన సిద్ధి ద్వారా ఈయన తొలగించేస్తాడు, కరెక్టే. అంత మాత్రాన ఆత్మజ్ఞానం ఉందా అక్కడ? లేదు. ఆత్మజ్ఞానం వీడికి లేదు, ఆత్మజ్ఞానం వాడికి లేదు. అది కేవలం నువ్వు సాధన చేసినందువల్ల నీకు లభించిన సిద్ధులు మాత్రమే. అంత మాత్రాన నీకు ఆత్మజ్ఞానం ఉంది అని అనుకోకూడదు. ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి బాబాల దగ్గరికి, అటువంటి స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. బానే ఉంది, కానీ దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ జన్మలో అది మీ కష్టం తీరుతుందేమో కానీ మీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. అయితే ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానం యొక్క విలువ అనేది తెలియకుండా పోయింది. ఎందుకు? ఇటువంటి స్వామీజీలు, బాబాలు ఉన్నందువల్ల ఏమైంది? వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించేసరికి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ శక్తినే చూసి మురిసిపోతున్నారు, లొంగిపోతున్నారే గాని ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకుండా పోయింది. అసలు ఎవ్వడికి ప్రపంచంలో అసలు ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకుండా పోయింది. అందరూ కేవలం ఆ స్వామీజీ ఇలా చెప్తాడు, ఆ స్వామీజీ చెప్పింది కరెక్ట్ అవుతుంది, ఆ స్వామీజీ విభూతిని సృష్టిస్తున్నాడు, ఆ విభూతి పెట్టుకుంటే మనకు జరాలు, రోగాలు పోతాయి. ఏంది ఇదంతా? ఎవరికి ఎవరికి కావాలి? ఆత్మజ్ఞానం తెలుసుకోనరా నాయనా ముందు.